శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. మన దేవాలయంలో అన్ని దేవతలకు ప్రభాత పూజలు చేసిన తర్వాత ఈ ఇతిహాసం చెప్పుకున్నాం. ఇది సంప్రదాయం. ఇందులో భాగంగా మహాభారతాన్ని మొదలుపెట్టాం. నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన స్త్రీ పర్వంలో కూడా 335 అధ్యాయాలు పూర్తి చేసి 336వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. ఉపరిచర వసువు యొక్క వృత్తాంతము, ఆ తర్వాత శ్వేత ద్వీప భగవన్ మహిమ యొక్క వర్ణన ఈ అధ్యాయంలో ఉన్నాం మనం. ప్రీతస్తతోస్య భగవాన్. ముందుగా వ్యాసులు వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారామం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం మమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ప్రీతస్తతోస్య భగవాన్ దేవదేవః పురాతనః సాక్షాత్ తం దర్శయామాస సోదృశ్యోన్యేన కేనచిత్. పురాణ పురుషుడు దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై ఇతరులు ఎవరికి కూడా కనిపించకుండా ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆ ఉపరిచర వసువుకి ఎలా మామూలుగా అందరు చేసినట్లుగా పశువధ జరగలేదు. ఆ యజ్ఞంలో అహింసాపూర్వకంగానే చేశాడు. ఆయన నిష్కామంగా చేశాడు, ఏ కోరిక లేకుండా. అలానే మరి ఆహుతిగా అరణ్యంలో దొరికే కందమూల ఫలాదులను మాత్రమే సమర్పించాడు. అయినా కూడా ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. ఇతరులు ఎవరికి కనిపించకుండా ఆయనకు మాత్రమే దర్శనం ఇచ్చాడు. స్వయం భాగముపాఘ్రాయ పురోడాశాం గృహీతవాన్ అదృశ్యేన హృతో భజ దేవేన హరిమేధస. హయగ్రీవ స్వామి అదృశ్యుడిగా ఉండి తమకు సమర్పించిన పురోడాశాన్ని స్వీకరించి యజ్ఞంలో సమర్పించేదాన్ని పురోడాశం అంటారనమాట. ఇక్కడ పురోడాశంగా అక్కడ అడవిలో తిరిగే కందమూలాలని ఆయన సమర్పించాడనమాట. వాసన చూసి తన వద్ద ఉంచుకున్నాడు హయగ్రీవుడు. మామూలుగా అయితే పురోడాశం అంటే బియ్యం పిండితోటి ముద్దగా చేస్తారు. దాన్ని ఒక మూకుడులో కాలుస్తారు. ఒక రొట్టెలాగా చేస్తారు. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి యజ్ఞంలో దేవతలకు మంత్రపూర్వకంగా ఆహుతి ఇస్తారు. అది పురోడాశం. కానీ ఇక్కడ అడవిలోనే ఉండి ఆయన చేస్తున్నాడు. ఆయన దగ్గర మరి అడవిలో దొరికే కందమూలాలతోటే ఆ పురోడాశాన్ని కూడా చేసుకున్నాడు. బృహస్పతిస్తతః క్రుద్ధః సృచముజ్జమ్య వ్యగీతః ఆశానంగ్రం శుచః పాతైరోషాద శూన్యవర్తయత్. ఇది చూచిన బృహస్పతికి, దేవగురుడికి కోపం వచ్చింది. ఆ కోపావేశంతో శృవాన్ని పైకెత్తి ఆకాశాన్ని కొట్టినట్లు చూశాడు. అప్పుడు ఆయన కళ్ళ నుండి అశ్రుపాతం జరిగింది. ఉవాచోపరిచరం మయా భాగో యముజ్యతః గ్రాహ్యః స్వయం హి దేవేన మత్ప్రత్యక్షం న సంశయః. ఆయన ఉపరిచర రాజుతో అన్నాడు, నేను సమర్పించదలిచిన యజ్ఞ భాగాన్ని భగవంతుడు నాకు కనిపించి స్వయంగా గ్రహించాలి అన్న.
ఇదంతా భీష్ములు వారు ధర్మరాజుకు చెప్తున్నాడు ఆయన అడిగిన ప్రశ్నకి ఒక సమాధానంగా. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఇది చెప్పిన తర్వాత ఉజ్జత యజ్ఞ భాగా హి సాక్షాత్ ప్రాప్త సురైరహ్య కిమర్థమిహన ప్రాప్త దర్శనన్న హరిర్విభూం తథా. ఇతర దేవతలందరూ ప్రత్యక్షంగా కనిపించి తమ తమ భాగాలను గ్రహించినప్పుడు విష్ణుదేవుడు మాత్రం బృహస్పతికి ప్రత్యక్ష దర్శనానికి ఎందుకు అంగీకరించలేదు? భీష్ముల వారు చెప్పడం మొదలుపెట్టారు. తతః సతం సముద్భూతం భూమిపాలో మహాన్ వసు ప్రసాదయామాస మునిం సదస్యాస్తే చ సర్వశాం ఊచుశ్రై నమ సంభ్రాంత నరోషం కర్తుమర్హసి నైష ధర్మ కృతయుగే యస్త్వం రోషమచీకృత ఆరోపణో చసౌ దేవ యశ భాగో యముజ్జత న శక్య సత్వయా దృష్టం అస్మాభిర్వా బృహస్పతే యస్య ప్రసాదం కురుతే సవైతం ద్రష్టుమర్హతి ఏకతద్వితత్రితాశ్చోచు తతశ్చిత్ర శిఖండినః వయం హి బ్రహ్మణ పుత్ర మానసా పరికీర్తత కథా నిశ్రేయసార్థం హి కదాచిత్ దిశముత్తరాం. నాయన ధర్మరాజా, దీనికి కారణం చెప్తాను విను. ఆ వసుమహారాజు ఇతర సదస్సులు బృహస్పతి అప్పుడు రోషపరవశుడై ఉన్నాడని భావించి ఆయనకి నచ్చ చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ వారందరూ కూడా శాంతచిత్తులై అన్నారు, ఓ మహర్షి కోపించకండి, ఇలా రోషం తెచ్చుకోవటం కృతయుగ ధర్మం కాదు సుమా. ఈ హవిస్సును గ్రహించవలసిన విష్ణుదేవుడు కోపిష్టి కాడు. మన అందరం కూడా ఆయన్ను మన ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా చూడలేము. ఆ స్వామి అనుగ్రహం పొందిన వారు మాత్రమే ఆయన్ను ప్రత్యక్షంగా చూడగలరు సుమా. అప్పుడు ఏకత, ద్విత, త్రితుడు, చిత్రశిఖుండులు అనే పేరు గల మహర్షులు ఆయనతో అన్నారు, మహర్షి, మమ్మల్ని బ్రహ్మదేవుని మానసపుత్రులు అంటారు. ఒకప్పుడు మేము మా శ్రేయస్సు కోసం ఉత్తర దిక్కుకు వెళ్ళాము. తత్వావర్ష సహస్రాన్ని చరిత్వా తప ఉత్తమం ఏకపాదా స్థిత సమ్యక్కాస్తభూత సమాహిత మేరోరుత్తర భాగే తు క్షీరోదస్యానుకూలత సదేశో యత్ర నస్తప్తం తపః పరమదారుణం కథం పశ్యేమహి వయం దేవం నారాయణాత్మకం వరేణ్యం వరదంతం వై దేవదేవం సనాతనం. అక్కడ మేరు పర్వతానికి ఉత్తరాన క్షీర సముద్ర తీరంలో ఒక పవిత్ర ప్రదేశం ఉన్నది. అక్కడ మేము ఏకాగ్ర చిత్తులమై కాష్ట సదృశులమై 1000 సంవత్సరాలు మహా కఠోర తపస్సు చేశాం. ఏ విధంగానైనా సరే సనాతనుడు దేవాదిదేవుడు శ్రీమన్నారాయణుని దర్శించాలి అనేది మా కోరిక. కథం పశ్యామహి వయం దేవం నారాయణం త్రితి అధవ్రతస్యావభృతే వాగువాచ శరీరణాయి శ్రీత గంభీరయా వాచ ప్రహర్షణ కరీని భో. శ్రీమన్నారాయణ్ణి ఎలా దర్శించగలమా అని నిరంతరం ఆలోచించాం. ఆ తర్వాత వ్రత సమాప్తి అయింది. మాకు ఆనందం కలిగించే ఒక ఆకాశవాణి మాట వినపడింది. సుతప్తం వస్తపో విప్ర ప్రసన్నేనాంతరాత్మన యూయం జిజ్ఞాస ఓ భక్త కథం రక్షత తం విదు. ఓ బ్రాహ్మణులారా, మీరు ప్రసన్నమైన మనస్సుతోటి ఉత్తమమైన తపస్సు చేశారు. మీరు భగవంతుని యొక్క భక్తులు. సర్వవ్యాపి అయిన పరమాత్మ దర్శనం మీరు కోరుతున్నారు కదా. క్షీరోదజేరుత్తరత శ్వేతదీపో మహాప్రభః తత్ర నారాయణ పరా మానవాశ్చంద్రవచ్చస. దీనికి ఉపాయం చెప్తాను వినండి అని ఆకాశవాణి చెప్పింది. క్షీరసాగరానికి ఉత్తర దిక్కున మహాప్రకాశంతో వెలిగిపోయే శ్వేత దీపం ఉన్నది. అక్కడ చంద్రుడితో సమానమైన కాంతి గల మానవులు శ్రీమన్నారాయణ్ణి సేవిస్తూ ఉంటారు.
ఏకాంత భావోపగత తే భక్తా పురుషోత్తమ తే సహస్రాత్యశం దేవం ప్రవిశంతి సనాతనం అనింద్రియ నిరాహార అనిష్పంద సుగంధిన ఏకాంతినస్తే పురుష శ్వేతద్వీపనివాసన గచ్చద్వం తత్ర మునయ తత్ర ఆత్మా మే ప్రకాశితః అధ శ్రుత్వా వయం సర్వే వాచం తామశరీరణం యథాఖ్యాతేన మార్గేణ తందేశం ప్రతిపేదిరే ప్రాప్య శ్వేతం మహాద్వీపం తదితి వృక్షవః తతోస్మద్దృష్టి విషయః తదా ప్రతిహతో భవత్ న చ పశ్యామ పురుషం తత్తేజో హృతదర్శన తతో నః ప్రాదురభవత్ విజ్ఞానం దేవయోగజం న కిలా తపసా శక్యతే ద్రష్టుమంజసా తతః పునర్వర్షశతం తత్వా తాత్కాలికం మహత్ ప్రతాపసానే చ శుభాన్ నరాన్ దదృశే వయం శ్వేతాం చంద్ర ప్రతీకాశాం సర్వలక్షణ లక్షితాం. అక్కడ ఉండే మనుషులున్నదే వాళ్ళు ఏ ఆహారం స్వీకరించరయ్యా. ఎక్కడున్నది? క్షీరసాగరానికి ఉత్తర దిక్కునున్న శ్వేతదీపం. దీన్ని శ్వేతదీపం అంటారు. వాళ్ళు ఇంద్రియాలు ఉండవు వాళ్ళకి, కానీ వాళ్ళ శరీరం అంతా కూడా మనోహరమైన కమ్మటి వాసన వెదజల్లుతూ ఉంటుంది. వాళ్ళు భగవంతుడికి అనన్య భక్తులు సుమా. వారు సహస్రకిరణుడైన సనాతన పురుషోత్తమునిలో ప్రవేశిస్తారు. శ్వేతద్వీప నివాసులైన వాళ్ళు నాకు ఏకాంత భక్తులు. అక్కడికి మీరు వెళ్ళండి, నా స్వరూప ప్రత్యక్ష దర్శనం లభిస్తుంది అని. ఆకాశవాణి అంటే ఆకాశంలోంచి పలుకు వినపడింది, నారాయణుడి పలికే అది. మేమందరం కూడా ఆ ఆకాశవాణిని విని, ఆ మాటను విని ఆ చెప్పిన దిక్కుకు ప్రయాణించాం. ఆ స్వామి ఎందే చిత్తాన్ని లగ్నం చేసి ఆయన్ను దర్శించే కోరికతోటి మహాశ్వేత ద్వీపానికి వెళ్ళాం. ఆయన్ను దర్శించవలననే ఉత్కంఠ మాకు చాలా అధికమైంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు చూపు లేకుండా పోయింది. అక్కడి వారి తేజస్సుకు కళ్ళు మిరుమట్లు కొలపగా అక్కడ ఏ పురుషుడు మాకు కనిపించలే. తర్వాత దైవికంగా మా మనస్సులో తపస్సు చేయకుండా మేము భగవంతుని సులభంగా చూడలేము అనే జ్ఞానం మాకు కలిగింది. ఆ తర్వాత మేము వెంటనే మళ్ళీ 100 సంవత్సరాలు మహత్తరమైన తపస్సును చేశాం. ఆ తపోవ్రతం అయిన తర్వాత మాకు అక్కడ శుభలక్షణ లక్షితుడైన వ్యక్తుల దర్శనం అయింది. వారు చంద్రుడిలాగా గౌరవర్ణులు, అన్ని శుభలక్షణాలు గలవారు. నిత్యాంజలి కృతాన్ బ్రహ్మ జపతః ప్రాబుదముఖాన్ మానసో నామ స జపః జప్యతే తైర్ మహాత్మిభిః తేనైకాగ్రమనస్త్వేన ప్రీతో భవతి వైహరి యా భవన్ మునిశార్థులా భాసూర్యస్య యుగక్షయే ఏకైకస్య ప్రభాతాదృక్ సా భవన్ మానవస్య తేజ నివాసః సద్వీపః ఇత్వై మేనిరే వయం న తత్రాభ్యతిక కశ్చిత్ సర్వే తే సమతేజసః అధ సూర్య సహస్రస్య ప్రభాం యుగపుతస్థితాం సహసా దృష్టవంతః స్మాం రరేవ బృహస్పతే సైతాశ్చాభ్యదావంత తతస్తే మానవాధృతం కృతాంజలిపుటా హృష్టాం నమైచ్చేవ వాదినః తతో హి వదతాం తేషాం అశ్రోష్మ విప్లం ధ్వనిం బర్హి కిలోపక్రియతే తస్య దేవస్య తైర్నరై. ప్రతిరోజు కూడా వాళ్ళు ఈశాన్య దిక్కుకు అభిముఖులై చేతులు జోడించి మానస జపం చేస్తూ ఉంటారు. వారి యొక్క ఏకాగ్రమైన మనస్థితికి భగవంతుడు సంతోషపడుతూ ఉంటాడు. ప్రళయకాలంలో వెలిగే సూర్యుడి కాంతి వంటి కాంతి ఆ ద్వీపంలో వారికి ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా ఈ ద్వీపం తేజో నివాసం అని మేము అనుకున్నాం. వారిలో తక్కువ ఎక్కువ లేక అందరూ సమానమైన తేజోవంతులుగా ఉన్నారు. ఓ బృహస్పతి, తర్వాత మేము 1000 మంది సూర్యులు ఒకే మారు ఉదయించినప్పుడు ఉండే అంత తేజస్సును అక్కడ చూసాం. తర్వాత అక్కడి వారు చాలా సంతోషంతో 2 చేతులు జోడించి
నమో నమః అని అంటూ అందరూ ఒకేసారి ఆ తేజస్సు వైపు పరుగు తీశారు. ఆ తర్వాత వారు చేసే స్తుతుల పెద్ద ధ్వని మాకు వినిపించింది. వారందరూ కూడా తేజోరూపుడైన భగవంతుడికి పూజా ద్రవ్యాలు సమర్పిస్తూ ఉన్నారు. అప్పుడు వయంతు తేజసా తస్యా సహసా కృతచేతసః న కించిదపి పశ్యామః తచక్షుర్బలేంద్రియా ఏకస్తు శబ్దో వితథా శ్రుతోస్మాభి రుధిరతః జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే సుహృషికేశ మహాపురుష పురోజ ఇది శబ్ద శ్రుతోస్మాభిః శిక్షాక్షర సమన్వితః ఏతస్మిన్నంతరే వాయు సర్వగంధావహ శుచి దివ్యాన్యువాహ పుష్పాని కర్మణ్యాస్ ఔషధీస్తదా తైరిశ్చ పంచకాలజ్ఞే హరిరే కాంతిభిర్నరై భక్త్యా ప్రమయా యుక్తై మనోవాక్కర్మభిస్తదా నూనం తత్రాగతో దేవా యథా తైర్వాగుదీరిత వయం త్వేనన్న పశ్యామః మోహితాత్తస్య మాయయా. ఇలాంటి చెప్పడానికి వీలుగానే ఆ భగవంతుడి తేజస్సుకు మా మనసులు ప్రవేశించిపోయాయి. కానీ అప్పుడు మా కన్నులు, బలం, ఇంద్రియాలు నిష్ఫలాలు అయిపోయాయి. అందువల్ల మాకు ఏం కనిపించలే. కానీ ఉచ్చేశ్వరంతో పలికే కంఠధ్వని మాత్రం చాలా దూరం వరకు వ్యాపిస్తూ మాకు వినిపించింది. పుండరీకాక్ష నమస్సు, ఓ విశ్వభావన, ప్రణామాలు. మహాపురుషుల కంటే మీరు మహాపురుషుల కంటే పూర్వం జనించిన హృషికేశులు నమస్కారాలు. ఇలా శిక్షాక్షర సహితమైన వాక్యాలు మా చెవులకు వినిపించాయి. ఇంతలో సుగంధపూరితంగా వాయువు వీచింది. చాలా దివ్య పుష్పాలని, అప్పటికి కావలసిన ఔషధులను ఆ గాలి తెచ్చింది అక్కడికి. వాటితో పంచకాలజ్ఞులైన వారు అనన్య భక్తితో మనోవాక్రియలతో ఆ హరిని పూజించారు. వారి మాటల వల్ల భగవంతుడు తప్పక వచ్చి ఉంటాడు అని గట్టిగా మేము నమ్మాం. అంటే మా కళ్ళు కనపడకుండా పోయినాయి ఆ కాంతితోటి అనమాట. 1000 సూర్యుల కాంతి అంటే కళ్ళు భరించలేవు కదా. మేము చూడలేకపోయాం, కానీ మేము గట్టిగా నమ్మాం తప్పనిసరిగా భగవంతుడు అక్కడికి వచ్చి ఉంటాడు అని. కానీ పరమాత్మ మాయ వల్ల మోహితులైన మేము ఆయన్ను దర్శించలేకపోయామయ్యా. మారుతే సన్నివృత్తే చ బలౌచ ప్రతిపాదితే చింతా వ్యాపృతాత్మానః జాతాస్మో అంగిరి సాంబర మానవానాం సహస్రేషు తేషు వై శుద్ధయోనిషు అస్మాన్న కశ్చిన్ మనసా చక్షుషా వాప్య పూజయేత్ తేపి స్వస్థ మునిగణ ఏకభావమనువ్రత నాస్మాసు తద్రే భావం బ్రహ్మభావమనుష్ఠిత తతోస్మాన్ సుపరిశ్రాంతాన్ తపసా చాతి గచ్చతాన్ ఉవాచ స్వస్థం కిమపి భూతం తత్ర శరీరకం. ఓ బృహస్పతి, సువాసనతో కూడిన గాలి వీచడం ఆగిపోగానే, భగవంతుని పూజాధికం పూర్తి కాగానే మేము అందరం కూడా దిగులు పడ్డామయ్యా. అక్కడ ఉన్న పవిత్ర వంశీయులైన వారిలో ఏ ఒక్కరూ మనస్సును గాని చూపును గాని మా వైపు ప్రసరింపచేయలే. అక్కడ నెమ్మదిగా ఉన్న ముళ్ళు కూడా అనన్యభావంతో భగవత్ సేవలోనే మనస్సును నిలిపారు. బ్రహ్మభావంతో ఉన్న ఆ ముళ్ళు కూడా మా వైపు మనస్సు తిప్పలే. తపస్సుతో చాలా అలసిపోయాం, చాలా బలహీనులమయ్యాం. ఆ సమయంలో మాకు మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. దేవపువాచ దృష్ట్వాన్ వహ పురుష శ్వేత సర్వేంద్రియ వివర్జిత దృష్టో భవతి దేవేశ ఏభిర్దృష్టైర్ద్విజోత్తమై. మునివర్లారా, మీరు శ్వేత ద్వీప నివాసులు, శ్వేత శరీరులు, ఇంద్రియ రహితులైన వారిని దర్శించారు. అంటే వీళ్ళతోటి చెప్తున్నారన్నమాట, వచ్చిన వాళ్ళతో. గచ్చత్వమునయ సర్వే యథాగతమితో చిరా నస్వభక్తేన ద్రష్టం దేవ కదంచన. మీరందరూ కూడా వచ్చినతోనే వెళ్ళిపోండి. భగవంతుని యందు అనన్య భక్తి లేకుండా ఎవరికి ఏ విధంగా కూడాను ఆయన దర్శనం కాదు కదా సుమా. కామం కాలేన మహతా ఏకాంతిత్వముపాగతే శక్యో ద్రష్టం స భగవాన్ ప్రభామండల దుర్దశ. నిరంతరం చాలా కాలం ఆయన యందు భక్తి కలిగి పూర్తిగా అనన్య భావం కలిగినప్పుడు జ్యోతిపుంజం కావటం చేత చర్మచక్షువుతో, అంటే మనకున్న ఈ కళ్ళతో, వీటిని చర్మచక్షువులు అంటారు. వీటికి వ్యతిరేకం ఏంటంటే దివ్యచక్షువులు. అవి ఉంటేనే దేవుడు కనపడతాడు. దివ్యచక్షువులు మనకు కలగాలి అనంటే ఎన్నో ఉన్నాయి నియమాలు.
మనస్సును అదుపులో ఉంచుకోవాలి, పంచేంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి, ఇవన్నీ కూడా చేయాలి. చర్మ చక్షువులతో చూడ వీలు కానీ ఆ భగవద్ దర్శనం అప్పుడు లభిస్తుందయ్యా. ఎప్పుడు? అనన్యభావం, నువ్వు తప్ప నాకు ఇంకేమీ లేదు, నా ఇంద్రియాలు లేవు. నాకు ముందే చెప్పారు, శ్వేతదీప నివాసులకి ఇంద్రియాలు ఉండవు అని చెప్పారు, ఆకలి ఉండదని చెప్పారు. అలా తయారైతేనే నా దర్శనం నీకు లభిస్తుందని ఆకాశవాణి చెప్పిందనమాట. మహత్కార్యం చ కర్తవ్యం యుష్మాభిర్ద్విజసత్తమా ఇత కృతయుగేతి తే విపర్యాసంగతి చ వైవస్యతే విప్రా ప్రాప్తే త్రేతాయుగే పునః సురాణాం కార్యసిద్ధ్యర్థం సహాయ వై భవిష్యత తతద్భుతం వాక్యం నిశమ్మేవా అమృతోపమం తస్య ప్రసాదాత్ ప్రాప్తః స్మః దేశమీప్సితమంజస ఏవం సుతపసా చైవ హవ్యకవ్యైస్తతై చ దేవోస్మాభిర్నిదృష్టః సహ కథం త్వం ద్రష్టుమర్హసి నారాయణో మహద్భూతం విశ్వసృగ్ కవ్యభుక్ అనాదినిధనో వ్యక్తః దేవదానవ పూజితః. ఓ ద్విజశ్రేష్ఠులారా, ఇప్పుడు మీకు ఒక మహత్కార్యం చేయాలి. మీరు ఈ కృతయుగం అయిపోయిన తర్వాత కొంచెం ధర్మ వ్యతిక్రమం కలిగినప్పుడు, వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగం ఆరంభమైనప్పుడు దేవకార్య సిద్ధి కోసం మీరు మీరే సహాయం కావాలి. అమృత సమానమైన ఆ అద్భుత మాటలు విన్న తర్వాత విని, భగవత్కృప వల్ల మాకు ఇష్టమైన చోటికి మేము వెళ్ళామయ్యా ఓ బృహస్పతి, ఈ రీతిగా మహత్తర తపస్సుతో హవ్య కవ్య సమర్పణ చేసి, హవ్యాలంటే దేవతలకి అగ్ని ద్వారా సమర్పించేవి, కవ్యాలంటే పితృదేవతలకి అగ్ని ద్వారా సమర్పించేవి అనమాట. ఈ రీతిగా మహత్తర తపస్సుతో హవ్య కవ్య సమర్పణం చేసి పూజించిన భగవద్ దర్శనం మాకు కాలేదు. అలాంటప్పుడు నీ వంటి వారికి చాలా సులభంగా ఆయన దర్శనం ఎలా కలుగుతుంది? శ్రీమన్నారాయణుడు సర్వోత్తమమైన దైవం, ఆయనే జగత్తు సృజించేవాడు, హవ్య కవ్యాలను గ్రహించేది ఆయనే. ఆ అవ్యక్త పరమాత్మను దేవతలు దానవులు కూడా పూజిస్తూ ఉంటారు. ఏవమేకత వాక్యేన ద్వితత్రితమతి అనునీతః సదశ్చైచ్చ బృహస్పతిరుదారతి సమాపయత్తతో యజ్ఞం దైవతం సంపూజయేత్ సమాప్తయజ్ఞో రాజాపి ప్రజాం పాలితవాన్ వసుః బ్రహ్మశాపాద్యో భ్రష్టః ప్రవివేశ మహింతత స రాజా రాజశార్ధులా సత్యధర్మప్రాయణ అంతర్భూమిగతశ్చైవ సతంధర్మవతరః నారాయణ పురో భూత్వా నారాయణ జపం జపనం తస్యైవ చ ప్రసాదేన పునరేవోత్థితస్తు సః మహీతలాద్గతః స్థానం బ్రహ్మణః సమనంతరం పరాం గతిమనుప్రాప్తం ఇది నైష్ఠికమంజస. ఈ రీతిగా ఏకతుని మాటల వలన ద్విత త్రితుల సమ్మతితో ఇతర